మన భారతీయ శాస్త్రీయ కర్ణాటక సంగీత విద్వాంసులలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించి కీర్తి శిఖరాలను అధిరోహించినటువంటి నారీమణులలో ఉత్తమ నారీమణులలో డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు అగ్రగణ్యులు. బాల్యము నుండి చివరి వరకు పరమ పవిత్రమైనటువంటి భక్తి భావనతో మన భారతీయ సనాతన సంప్రదాయ సంగీత విద్యను అమితమైనటువంటి నాద నిబద్ధతతో అంకితమైనటువంటి దృఢ చిత్తముతో గానం చేసినటువంటి మహాసంగీత సామ్రాజ్ఞి, మహాసంగీత విదుషీమణి డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు. 100కి 100 పాళ్ళు శృతి శుద్ధం, సాహిత్య స్పష్టత, స్ఫుటమైనటువంటి స్వర జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి రాగభావం ఆమెకు భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు. పరిపక్వమైనటువంటి తాదాత్మ్య స్థితిలో నిష్కామ కర్మ యోగ నాద విద్యను నిశ్చలమైనటువంటి దైవభక్తితో ప్రజల ముందు ఆవిష్కరింపజేసి పరమాత్ముని యొక్క స్వరూపమును మనకు సాక్షాత్కరింపజేయగలిగిన శక్తి ఆమె గాత్రమునకు ఉంది. నేను చెప్తున్నంతసేపు ఒకసారి ఊహించుకోండి, మీ మనసులో ఒక పెయింటింగ్ వేసుకుంటుంది. అంటే పెయింటింగ్ స్టార్ట్ చేస్తే మొత్తం అయ్యేటప్పటికి ఒక ఎంఎస్ అమ్మ యొక్క తాదాత్మ్య స్థితి, ఆమె పాడుతున్నటువంటి స్థితి మన కళ్ళ ముందర రావాలి. అది పిక్చరైజేషన్, అంటే మాట్లాడుతుంటే పిక్చరైజేషన్. డాక్టర్ ఎంఎస్ అమ్మ పాడుతున్నంతసేపు భక్తి చైతన్యంతో, కరుణ కలిగినటువంటి హృదయంతో, ఆర్ద్రమైనటువంటి హృదయ స్థాయి భావాన్ని మనలో అంతర్లీనంగా అంటే ప్రజలకు కలిగిస్తుంది. అటువంటి భక్తి తాదాత్మ్య స్థితిని ఎంతటి వారికైనా మనం విన్నంతసేపు ప్రత్యక్షంగా కానీ అది పరోక్షంగా కానీ ఆత్మానంద ముక్తిని ప్రసాదిస్తుంది. ఒక్కొక్క కచేరీలో రకరకాల మధురాను అనుభవమైనటువంటి రాగ స్వర విన్యాసముతో కీర్తనలతో పాడుతున్నప్పుడు మన కనుల ముందు రాగ దేవతలను ప్రత్యక్షరింపజేసి అప్రత్యక్షంగా మన కనుల ముందు సాక్షాత్కరింపజేస్తున్నారు. ఆమె పాడుతున్నసేపు ఏంటంటే అందరూ పాడతారు, ఆమె పరమాత్మలో లీనమయ్యి మనం చూస్తున్నంతసేపు ఆమెను చూస్తే ఒక పక్క కళాత్మకమైనటువంటి వర్చస్సు ఆ పాట కనుల ముందు చెవులకు ఇంపుగా ఉండేటటువంటి, అందువల్లనే అంత భక్తి భావంతో మనం వింటాం, తాదాత్మ్యం చెందుతాం. శ్రీ అలమేల్మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఆ శంఖ చక్రధర విరాణ్మూర్తి యొక్క విశ్వరూపంను కనుల ముందు కోటి సూర్య ప్రభాకాంతులతో విరాజిల్లింపజేస్తున్నారు. అంతటి కమనీయమైనటువంటి శ్రావ్యమైనటువంటి గొంతు ఆమెకు ప్రకృతి సిద్ధంగా భగవంతుడిచ్చినటువంటి మహాప్రసాదం. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము, నైతిక విలువలు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, సౌశీల్యవంతమైనటువంటి పరిపక్వతమైనటువంటి పుణ్యాత్మురాలు డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు. తన భర్త సదాశివం గారు ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆమెను అంత పైకి తీసుకురావడంలో కూడా చాలా దోహదపడ్డారు. మంచి సహధర్మచారిణిగా, గృహస్థురాలిగా తన సంపూర్ణమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించారు. ఆదర్శవంతమైన ఇల్లాలుగా అందరికీ ఆదర్శప్రాయమయ్యారు. సంగీతములోని మాధుర్యము, తత్వము, దార్శనికత మానవ హృదయానికి అతి దగ్గరగా సంగీత స్వర లయములకు మధ్యనున్న అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని మనకు వదిలిపెట్టి ఈ జగన్నాటక జగత్తు నుండి మనల్ని వదిలిపెట్టినా కూడా కోటి కోయిలల గాన మాధుర్యాన్ని విశ్వవ్యాప్తంగా వినిపిస్తూనే ఉన్నారు. ఈనాడు కూడా మనం వింటూనే ఉన్నాం. అది ఒక్కొక్క ప్రతిరూపంలో ఆమె డైరెక్ట్గా మన కళ్ళ ముందర మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూడలేకపోయినా అందరి యొక్క పాట రూపంలోనో, వాద్య రూపంలోనో, ఏదో ఒక రూపంలో, మాట రూపంలోనో మనం వింటూనే ఉన్నాము. ఆ అనుభూతిని చవి చూస్తూనే ఉంటాము. సంగీత సాధనకు, సుసంస్కారవంతమైనటువంటి మానవతా సంస్కరణలకు నిరంతరం తన యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి మూర్తీభవించిన పుణ్యమూర్తి డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు. అంతేనా అంటే ఇంటికి వచ్చే అతిథులను అతి గౌరవంతో చాలా మర్యాదపూర్వకంగా అద్వితీయమైనటువంటి పాత్ర పోషిస్తూ
తన తోటి కళాకారులు, సంగీత విద్వాంసులంటే అపారమైనటువంటి గౌరవంతో మన భారతీయ సాంస్కృతిక, సామాజిక విభిన్న రంగాలలోని ఏ సంస్థకైనా, ఏ వ్యక్తికైనా వివిధ హోదా పదవులలో ఉండేటటువంటి గౌరవ సభ్యులు, చైర్మన్లు, ప్రెసిడెంట్లు, ఇట్లా రకరకాలుగా ఉంటారు కదా. అనేక సంస్థల్లో కోటాను కోట్ల మంది కోటీశ్వరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆమె ఎంఎస్ఎమ్మ గారు అంటే ఎనలేనటువంటి గౌరవం. కచేరీ సభలలో శ్రోతల హృదయములకు ఆహ్లాదాన్ని కలిగించి భక్తి భావ తన్మయత్వానికి తీసుకెళ్లడము, తద్వారా శాంతి సౌభ్రాతృత్వములను కలిగించడము, ప్రజాసేవే నిస్వార్థంగా చేయడం